హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చిమిర్చి కోడి వేపుడు చూద్దాము. ఈ రెసిపీ వచ్చేసి మా సొంతం కోడలండి. మా కోడలు గారు చేశారు. మా కోడలంటే మా రెండో అమ్మాయి వల్ల ఆడపడుచు. తనకి చాలా మంచి రెసిపీస్ తెలుసు. కొన్ని మనకు యూట్యూబ్ ఛానల్లో పాత వీడియోలలో కూడా చాలా ఒక 2-3 వీడియోలు తీసాము తనతో. ఇంకా చాలా బాగా చేస్తుంది తన కుకింగ్స్. తనతో ఇంకా హైదరాబాద్లో ఉన్నాను కదా, పిల్లల కోసం వచ్చానని చెప్పాను కదా, ఇంకా వీడియోస్ చేద్దామని. తను కూడా మంచి రెసిపీ ఉంది అత్తమ్మ, ఇంకా మనం నలుగురికి షేర్ చేద్దామని చెప్పింది. ఇంకా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వచ్చేసి చికెన్ ఎలా చేస్తుంది పచ్చిమిర్చితో అనేది మనం చూద్దాము. రెసిపీ చూస్తున్నారు కదా, ఇంకా మంచిగా ఆయిల్ వేసేసిందండి. దాంట్లో ఒక పచ్చిమిర్చి ఒక 1/2 కిలో అంటే ఒక 2 కేజీ చికెన్కి మినిమం ఒక 1/2 కేజీ దాకా పచ్చిమిర్చి ఉందండి. ఆ పచ్చిమిర్చి చేసేసరికి నేనైతే షాక్ అయ్యాను. అసలు ఎంత ఫస్ట్ టైం ఇదైతే నిజంగా కూడా ఫస్ట్ టైం అండి. అసలు చూడడం నాకే షాక్ అనిపించింది. ఇదేంది ఇన్ని పచ్చిమిర్చితో కర్రీ చేస్తారా ఫ్రై అన్నట్టుగా నేను కూడా షాక్ అయ్యాను. అందులో ఒక ఆనియన్, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి మంచిగా వేసేసి బాగా మంచిగా కొంచెం వేగాలి కదా, దాంట్లో కొంచెం సాల్ట్ ఒక 2 స్పూన్ దాకా వేసింది. తర్వాత వచ్చేసి ఇంకా ఇంత పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ వేసాక చికెన్ వేసేసింది. అంతేనండి. ఆ దమ్ముతో మినిమం ఒక 1/2 అవర్ అండి. 1/2 అవర్ దాకా మంచి కుకింగ్ అవ్వాలి ఆయిల్లోనే. అసలు ఇంత వాటర్ వచ్చినా కానీ ఆ వాటర్ అంతా మొత్తం అంటే ఇనికిపోయేలాగా మంచిగా ఫ్రై చేయాలి. అసలు మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో ఓన్లీ ఇంకా వేసింది అంటే కొత్తిమీరతో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఏమేమి ఉడికించింది. దాని తర్వాత ఇంకా మసాలా వేసిందండి. ఒకటే స్పూన్ వేసింది, కొంచెము తక్కువనే. ఇంకా అసలు ఎంత బాగుందంటే ఆయిల్లోనే ఇంకా ఆ టేస్ట్ అంటే మనము ఎప్పటికీ మిర్చి పౌడర్తో ఇట్లా వండుకున్నది వేరేలాగుంటుంది, ఇది వేరేలాగుంటుంది ఫ్రై. మన రెస్టారెంట్ స్టైల్లో కూడా అనిపించింది నాకైతే. తింటే మీరు కూడా చేసుకొని తిని చూసి చెప్పండి. అంటే ఎప్పటికీ రొటీన్గా ఒక్కటే తీరుగా చేసుకోవడం కూడా మనకు బోరింగ్గా ఉంటుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్లు చేసుకొని తింటే కొంచెం తినడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా కొత్త స్టైల్ లాగా అనిపిస్తుంది అన్నట్టుగా. మీరు ఒకసారి ట్రై చేసి చూసి నాకు కమెంట్ సెక్షన్లో రాయండి ఎలా ఉంది అనేది, బాగుందా లేదా అట్లా అన్నట్టుగా. చాలా బాగుంది అసలు నిజానికైతే. మేము కూడా మా అమ్మాయి నేను టేస్ట్ చేసి చూసాము. కుకింగ్ చాలా బాగా వచ్చింది. అలా అసలు ఒక్కసారి నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ స్పూన్తో కూడా ఒకసారి చూద్దాము అసలు కుక్ అయిందా లేదా అని స్పూన్తో ట్రై చేసి చూస్తే మంచిగానే పీసులు కట్ అయ్యాయి. చాలా బాగా కుక్ అయిందని అర్థమైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి. స్పెషల్ చేశాను, చూసి చెప్పవా ఏంటో ఈరోజు స్పెషల్? పచ్చిమిర్చి కోడి వేపుడు. వినడానికి అయితే టెంప్టింగ్ గానే ఉంది. టేస్ట్ శబ్దం ఎలా ఉంది? బాగుందా? సూపర్, యమ్మీ అంట. బాగుందా? నైని ఎలా ఉంది చూపి, పెద్దమమ్మి చూపి. అట్లా కాదు మమ్మీ, హ్యాండ్స్ సూపర్ అని ఇట్లా చూడాలి. బాగుందా? వేరే లెవెల్ గా సూపర్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి కదా. బాగుంది ఝాన్సీ, చాలా బాగుంది. నచ్చిందా? బాగుందా? నచ్చితే ఏం కావాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రామిస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకోండి వీడియోని. చాలా బాగుంది చికెన్. అసలు పచ్చిమిర్చితో కూడా చికెన్ చేశారని మాత్రం నాకు నిజంగా తెలియదు. ఈసారి సర్ప్రైజ్గా అనిపించింది. మా ఝాన్సీ కోడలు గారు చేశారు, చాలా నైస్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్.